ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే వెనుకబడిన జిల్లాకు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి, నేరుగా నిధులు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యం మీదే. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే నిధులు కేటాయింపుల అన్యాయం జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన కూటమి ప్రభుత్వం తీరా నిధుల సాధనలో చాలా వెనుకబడింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా నిధులు సాధించలేకపోయారు. ఎత్తి తగ్గిస్తున్నా చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోతుంది. విజయనగరం జిల్లాకు చుక్క నీరు కూడా పారదు. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ల ప్రస్తావన కేంద్ర బడ్జెట్లో లేకపోవడం శోచనీయమని చెప్పారు విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. అయితే ఇప్పుడు 8వ కూడాను వెనుకబడి ప్రాంతానికి మొండి చేయి చూసినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ఉత్తరాంధ్రలో అయితే మాత్రము వెనుకబడిన ప్రాంతానికే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే నిధుల విషయంలో అయితే మాత్రము కేంద్ర ప్రభుత్వం దీంట్లో వైఫల్యమని చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రానికి మొండి చేయి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మొండి చేయి చూపించారు. రాజధానికి నిధులు లేవు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఊసేలేదని కనీసం ఆంధ్ర ఎంపీలకు ఉలుకు పలుకు లేదు. ఆ వస్తు సేవలు, పెట్రోల్, డీజిల్ ఆ ధరలే తగ్గించలేదని లోక్సభ పార్టీ అధ్యక్షులు చెప్తూ ఉన్నారు. అలాగే మరోసారి ద్రోహం, కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసింది. బీహార్, ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని చెప్పారు. 52% పైబడి ఆధారపడుతున్న వ్యవసాయ రంగానికి అరాకొరా కేటాయింపులు దారుణమని చెప్తూ ఉన్నారు. అలాగే సిపిఎం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అలాగే ఆంధ్ర ప్రజల చెవుల్లో కమలం పుష్పాలు పెట్టారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మన మహాకవి గురజాడ అప్పారావును స్మరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో మాత్రం ఈ వెనుకబడిన జిల్లాను విస్మరించారు. పార్లమెంటులో శనివారం ఆమె ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని అభిప్రాయం వ్యక్తమవుతూ ఉన్నాయి. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వంలోనూ టీడీపీ, జనసేన కీలక భాగస్వామ్యులైన ఉత్తరాంధ్రకే కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్కే రాష్ట్రానికే ఆర్థిక వరాలు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శలైతే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఆదాయ పన్ను స్లాబ్లో సవరణ ద్వారా మధ్యతరగతి వర్గము, ఉద్యోగులకు మాత్రమే కాస్త ఊరట జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం మౌలిక సదుపాయాల కల్పన అని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఆదాయ పన్ను హెచ్చిస్తాయి. అయితే ప్రధానంగా మధ్యతరగతి ఉద్యోగ స్థాయిలకైతే మాత్రము ఈ కేంద్ర బడ్జెట్ అనేది ఒక ఊరట ఇచ్చిందని తెలుస్తూ ఉంది. ఆదాయ పన్ను చెల్లించి జిల్లాలో సుమారు 40,000 మంది ఉద్యోగులు, ఇతరత్ర ఆదాయం ఉన్న మధ్యతరగతి వారికి కాస్త ఊరట కలిగించేలా స్లాబ్లో సవరణ చేశారు. వార్షిక ఆదాయం 4 లక్షల వరకు ఉన్న వారు ఎటువంటి పన్ను చెల్లించనక్కర్లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10,000% ఆదాయ పన్ను ఉండేలా స్లాబ్లు సవరించడం వల్ల ఎక్కువ మంది ఉద్యోగులకు లాభం కలిగినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు కొద్దిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రము ఈ యొక్క కొద్ది ఉపశమనం మధ్యతరగతి వాళ్ళకైతే మాత్రం ట్యాక్స్ రూపంలో అయితే మాత్రం తగ్గించడం అనేది నిజంగా ఇక్కడ మధ్యతరగతి వాళ్ళకైతే మాత్రం వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక ప్రధానమైన మన కథనం మనం చూస్తే వేతనదారులు అందరూ పన్నులకు హాజరు కావాలి. కలెక్టర్ అంబేద్కర్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న వేతనదారులంతా తమ గ్రామాల్లో వెంటనే పన్నులకు హాజరు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 27 మండలాలను 775 పంచాయతీల్లో పన్నులు ప్రారంభించారు. ప్రతిరోజు 300 రూపాయలు వేతనం పొందేలా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ అనుసంధమైన ఫారం బోర్డులు, బౌండరీ ట్రెంచరింగ్ పూర్తి స్థాయిలో అయితే ఒక్కొక్క వేతనదారుడికి 300 రూపాయలు వచ్చినట్టుగా కావాలి అని చెప్పారు వేతనదారుడికి మాత్రము. అలాగే పని కూడా పూర్తి స్థాయిలో కూడా కనిపించాలి. దీంట్లో వ్యవసాయానికి సంబంధించిన కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ను మార్చి 8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గ్రీవెన్స్ తిరిగి నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరూ అప్పటి వరకు ఫిర్యాదులు అందజేసేందుకు రావద్దని చెప్పారు. అయితే విజయనగరంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం కొద్ది రోజులు ఎన్నికలు కూడా ఉండడం వల్ల ఎవరైనా గ్రీవెన్స్లకు వస్తే మళ్ళీ మార్చ్ ఎప్పటి వరకు అంటే మళ్ళీ ఈ ఎన్నికలు కూడా అయిపోయినంత వరకు
కూడా ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిర్యాదులన్నీ కూడా మనం తీసుకురావచ్చని చెప్పారు. అయితే మార్చి 8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు ఎస్పీ వకుల్ జిందాల్. అలాగే మరొక కథనం మనం చూస్తే ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంపు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె మీనా కుమారి జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యం చివరి దశకు వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో ఇంకా లక్ష్యానికి మించి రైతుల వద్ద ధాన్యం ఉండడంతో కొనుగోలు లక్ష్యాన్ని 10,000 మెట్రిక్ టన్నులకు ప్రభుత్వం పెంచిందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె మీనా కుమారి ప్రకటనలో తెలిపారు. అయితే 2024-25 సీజన్లో 507 రైతు సేవా కేంద్రాల ద్వారా 3.09 లక్షల మెట్రిక్ టన్నుల ద్వారా ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నా అన్నారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో మిగిలి ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే పౌర సరఫరాలకు అయితే మాత్రము ఇప్పటికే చాలా వరకు కూడా ధాన్యం అంతా కూడాను జిల్లాలో మొత్తం కూడా కొనడం జరిగింది. అయితే ఇంకా ఎక్కువ ధాన్యం ఉండడం వల్ల ఇంకా మేము ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడాను ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఒక ధాన్యం గింజ కూడా ఉండదు, దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దీంట్లో 2024-25 సీజన్లో అయితే మాత్రము మొత్తం 507 రైతు సేవా కేంద్రాల ద్వారా మెట్రిక్ టన్నులు మొత్తం కూడా మేము తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 10,000 మెట్రిక్ టన్నులకు ప్రభుత్వం పెంచిందని కూడా ఇక్కడ పౌర సరఫరాలో చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మరో ప్రధానమైన విషయం చూస్తే HIV పై సెంటినల్ సర్వే చూస్తూ ఉన్నారు. జిల్లాలో గర్భిణీల నుంచి బ్లడ్ శాంపుల్ సేకరణ చేస్తూ ఉన్నారు. గోసా ఆసుపత్రి, బాడంగి, భోగాపురం CH నుంచి 800 శాంపుల్స్ సేకరణ చేస్తూ ఉన్నారు. జిల్లాలో HIV శాతం తెలుసుకునేందుకే ఎయిడ్స్ నియంత్రణ శాఖ చేపట్టిన సర్వే సాగుతూ ఉంది. HIV/AIDS జనవరి నెలలో ప్రారంభమైన సెంటినల్ సర్వే మార్చి నెలాఖరు వరకు కొనసాగుతూ ఉంది. సర్వే ద్వారా వచ్చిన నివేదిక ఆధారంగా దీని గురించి చెప్తూ ఉన్నారు. అయితే జిల్లాలో HIV కేసులు ఎలా ఉన్నాయి? జిల్లాలో 2008 నుంచి ఇప్పటి వరకు 13,939 మందికి HIV రోగులు రిజిస్టర్ అయ్యారు. ప్రస్తుతం ART కేంద్రం నుంచి 7,979 మంది మందులు వాడుతూ ఉన్నారు. ఇందులో పురుషులే 3,326 మంది ఉన్నారు, మహిళలు 4,332 మంది, పిల్లలు 321 మంది ఉన్నారు. ఏడాది కొత్తగా HIV బారిన పడ్డారు. జిల్లాలో HIV వ్యాప్తిని తెలుసుకునేందుకే సెంటినల్ సర్వే చేపట్టి నియంత్రణకు అధికారాన్ని అయితే మాత్రం తెలుపుతూ ఉన్నారు. అయితే HIV పైన సెంటినల్ సర్వీస్ తీసుకుంటున్నారు. గోసా ఆసుపత్రిలో నమోదు అయితే పరీక్షలు చేస్తూ ఉన్నట్టు మన ల్యాబ్ టెక్నీషియన్లు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీన్ని ప్రధానంగా ఇప్పటికే HIV అయితే మాత్రము దానికి సంబంధించిన నివారణకి ఏ విధంగా చేపట్టాల కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రతి దగ్గర కూడాను ఇక్కడ CHC నుంచి HIV రోగులకైతే మాత్రం ప్రతి దగ్గర కూడా శాంపుల్స్ తీసుకుంటూనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఆందోళన పడ అవసరం లేదు. ఎవరికైతే నివారణ అయితే మాత్రం చర్యలు మేము తీసుకుంటామని ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఎయిడ్స్ నియంత్రణ అధికారి రాణి అయితే మాత్రం తెలుపుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ME న్యూస్. నేను మీ ME నాయుడు.